మీషాలు లేవు మీరు మీషాలు ఎందుకు పెట్టుకున్నారు? 1000 మందికి కబ్జా చేసినాననే, 1000 మందికి దౌర్జన్యం చేసి పంచాయతీ చేసి ఇల్లు లాక్కున్నా. సాయిప్రసాద్ రెడ్డి గారు, మీరు అంతరాలు కడితే మీకు క్షమించారా హిందూ పితృదేవతలు? మీరు అక్కడ హిందూ పితృదేవతల సమాధులకు ఏదైతే అమౌంట్ శాంక్షన్ అయింది అది న్యాయంగా మీరు ఇచ్చిపోవాలా? మీరు ఎమ్మెల్యే ఓడిపోయినారని తెలంగాణలో పోయి కూర్చుంటే అది సాధ్యం కాదు. 1000 మంది సమాధి పైన మీరు కట్టినారు, అది మీరు ఖాళీ చేసి ఎన్జిఓస్ ప్రజలకి, ఆదోని ప్రజలకి అప్పగించాలి. मैं भी ये रहा पूरा आज का दिन की पूरा कार्यक्रम कंप्लीट करके मैं मेरा दोस्त भाई है उम्मी सलीम साहब के घर पे आया हूँ। मैं आके थोड़ा खा के निकल रहा हूँ। बच्चे बहुत अच्छे लग रहे। आज ईद की दिन मैं सुबह 9 बजे से चालू होके अभी 11 बज रहे। 11 बजे तक तो मैं मस्जिद दरगाहों में कई दोस्तों के घर पे, कई पहचानत लोगों के घर पे जाके सबको मिला हूँ, ईद की मुबारक दे के आया हूँ। कम से कम मैं 10 मस्जिद दरगाह को गया मैं, और कम से कम 50 घर पे गए जाकर मैं उनके दुआ लेके आ रहा हूँ। बहुत अच्छे लगता है क्योंकि ये बकरीद की पर्व दिन पे ये सब लोगों से मिलना है। मुस्लिम समाज के लिए बहुत ही ख़ास लोगों से मुलाकात करना है, उसका शुभकामना देना है। बहुत अच्छे लगा मुझे। पहली बार मैं एमएलए होने के बाद मैं हर एक जगह पे जाके मैं यही भगवान से, अल्लाह से प्रार्थना करता हूँ कि मुझे ये 5 साल आदोनी डेवलपमेंट करने की ताकत दे, और पूरे लोग आदोनी के अंदर 2,50,000 की जो लोग हैं, पूरा मेरा फैमिली जैसा मैं मानता हूँ। मैं सब लोगों को लेके आगे चलना है, सब लोगों की परेशानियों में, सब लोगों की खुशी में मैं भाग लेना चाहता हूँ। सभी लोगों के घर पे एक आदमी जैसा, भाई जैसा, बहन जैसा मैं उनके घरों में रहना चाहता हूँ, उसकी यादों में रहना चाहता हूँ। बस मुझे अच्छे लगा, ये बहुत दिन अच्छे गुजारे। धन्यवाद। अस्सलाम वालेकुम వరహమతుల్లాహి వబర్కాతు। ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ హ్యాపీ బక్రీద్ అన్న। ఈ ఆదోని ప్రజలకి, యావత్తు ఆదోని ప్రజలకి అందరికీ హ్యాపీ బక్రీద్ పండగ శుభాకాంక్షలు। అలాగే భిన్నత్వంలో ఏకత్వం, అదే మా దేశ మూలమంత్రం। ఈరోజు మన ఆదోనిలో చదివిన వ్యక్తి, ఉన్నతమైన చదువులు చదువుకుని డాక్టర్గా జర్నీ చేస్తూ ఈరోజు మా ఆదోని ఎమ్మెల్యేగా పరిపాలన ఎలా అందించాలి అని ఈరోజు నిదర్శనం ఈరోజు చూపించినారు సార్। ఎలాగంటే ఈరోజు కూటమి బీజేపీ అభ్యర్థిగా గెలుపు పొందిన తర్వాత
కేవలం 5 రోజులు కూడా పరిపాలన కాలేదు. హిందూ ముస్లిం భాయి భాయి ఈరోజు జామియా మస్జిద్లో నమాజ్ చేసి, అయ్యా మీరు భక్తితో గుడికి పోవాలన్నా మసీద్కి పోవాలన్నా దేవుడు ఒకటే అని నిదర్శనంగా ఈరోజు చూపించిన వ్యక్తి ఈరోజు పార్థసారథి గారు. పార్థసారథి గారు నా పాత మిత్రుడు. అంటే ఏమోపా 20 days అయ్యా సార్ ఎలక్షన్లో వచ్చి నీ పాత మిత్రుడు ఎట్లా అవుతాడంటే, ప్రజారాజ్యం కన్నా ముందు మా ఇద్దరికి ఒక ప్రాణ స్నేహితుడు ఉండేవాడు. ఆయన పేరే బోయా వీరేష్. ఈరోజు మా మధ్యలో లేడు ఆయన. ఈరోజు మనకి ఇద్దరికి కలయిక చేసింది ఆయన. ఈరోజు ఆయన హిందూ శ్మశాన వాటికలో విశ్రాంతి పొందుతున్నాడు. ఆయన వేసిన గంటే మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ అని. కానీ మా మధ్యలో లేడు కాబట్టి నేను మా శ్మశానం పోతే మా వీరేష్ సమాధికి కూడా పోయి పూలేస్తాను. మా హిందూ శ్మశాన వాటిక ఎందుకు అలా ఉంది అని ఒక సంవత్సరం ముందు నేను గొంతు ఎత్తితే నా మీద కేసులు ఎప్పించినాడు మా జమీందార్ ఎమ్మెల్యే గారు. ఎందుకు మా శ్మశానం అంత బాగుంది, ఈ శ్మశానం ఎందుకు సమాధుల పైన బాత్రూంలు కూర్చుంటున్నారు, అక్కడ పందులు తిరుగుతున్నారు, కుక్కలు తిరుగుతున్నారు, నేను ఆర్టీఏ రాస్తే ₹1 కోటి శాంక్షన్ చేసుకొని మా జమీందార్ ఎమ్మెల్యే గారు స్వాహా చేసినారు. అయ్యా ఇది దారుణం అని చూపిస్తే మా అమ్మ మీద కేసు, నా మీద కేసు, నా కొడుకు మీద కేసు. కానీ ఈరోజు మా చదువుకున్న వ్యక్తి ఎవరైతే మా ప్రాణమిత్రుడు పార్థసారథి గారు వచ్చి ఈరోజు హిందూ ముస్లిం అని నిదర్శనం చేసినారు. కాబట్టి నిజంగా మాకు ప్రతి బక్రీద్కి మా ఆదోన్లో టెన్షన్ వాతావరణం. ఎమ్మెల్యే దగ్గర పోవాలా, ఆయననే మేకు కొడతాడు, ఆయనే మీకు మేకు తీస్తాడు. ఆ రోజు వరకు మేకు తీడోది. ఆ రోజు వరకు టెన్షన్ 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 టెన్షన్. మా ఆదోని హిందూ ముస్లిం టెన్షనే. ఆ రోజు సాయంత్రం ఆయన, నేను ఆ స్టేషన్ చెప్పినాను, మీకు పండగలు చేసుకోపోండి, మీకు ఇడిపించినాను, మీరు తెచ్చిన పండగ కోసుకొనికి అది ఏదైతే మేము జాన్వర్ తెస్తామో అది ఇడిపిస్తానని సాయంత్రం వరకు టెన్షన్ పెట్టి ఇడిపిస్తాడు. కానీ మేము మా జమీందార్ ఎమ్మెల్యే దగ్గర ఆదోని ప్రజలు తిరుగుతుంటే ఈరోజు పార్థసారథి గారు ప్రజల దగ్గర తిరిగి మీరు పండగ హాయిగా చేసుకోండి, మీకు అలాంటి టెన్షన్ ఏముండదు అని ఈరోజు నిదర్శనం చేసినారు. కాబట్టి నిజంగా మాకు ఈరోజే పండగ ఉన్నట్లా ఉంది మా ఆదోని వాతావరణం. ప్రతి ఒక్కరు సంతోషంగా గడిపినాం మేము ఈరోజు. మాకు ఒక 11 ఏండ్ల కింద మచ్చ ఉండేది, ఈరోజు కడిగిపోయింది. హిందూ ముస్లిం భాయి భాయి అనేది ఈరోజే నిదర్శనం. కానీ మా సార్ జమీందార్ ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పినారు, మీషాలు లేవు. అయ్యా భగవాన్ శ్రీరామ్కి మీషాలు లేవు, అయ్యా భగవాన్ కృష్ణ పరమాత్మకు కూడా మీషాలు లేవు. మీరు మీషాలు ఎందుకు పెట్టుకున్నారు? 1000 మందికి కబ్జా చేసినాననే, 1000 మందికి దౌర్జన్యం చేసి పంచాయతీ చేసి ఇల్లు లాక్కున్నాననే. మీషాలు ఎందుకు పెంచాలా తెలుసా? 1000 మందికి మాఫీ చేసినానని చెప్పి మీషాలు తిప్పాలా, 1000 మందికి అన్నం పెట్టినానని చెప్పి మీషాలు తిప్పాలా పౌరుషంగా. 1000 మందికి నేను ఈరోజు అన్నదానం చేసినానని మీషాలు తిప్పాలా. ఈరోజు నిజంగా సార్ గురించి నేను మీషాలు తిప్పుతాను. ఆదోని యావత్తు 2,50,000 మందికి ఈరోజు పండగ వాతావరణం ఇచ్చినారు. కాబట్టి నిజంగా మీషాలు తిప్పినీకి ఈరోజు తెలియజేస్తున్నాను. సార్ మరి హిందూ శ్మశాన వాటిక ₹1 కోటి ఎక్కడ? మీరు 10 లక్షల రోడ్ అని ఒక్క గంప కూడా అక్కడ రోడ్ వేయలేకున్నట్లా తీసుకున్నారు. దహనం చేసే మిషన్కి 80,000 అని తెచ్చుకున్నారు. 80,000 రూపాయలు డ్రా చేసుకొని అర్ధం స్క్రాప్గా మినారు. అర్ధం మిషన్ ఎక్కడ ఉంది అంటే రామ్జల్లాలో పారేసినారు. అంటే అక్కడ ఎవరిని దహనం చేసినారు మీరు? అయ్యా సాయిప్రసాద్ రెడ్డి గారు, మీరు అంతరాలు కడితే మీకు క్షమించారయా హిందూ పితృదేవతలు? మీరు అక్కడ హిందూ పితృదేవతల సమాధులకు ఏదైతే అమౌంట్ శాంక్షన్ అయింది అది న్యాయంగా మీరు ఇచ్చిపోవాలా. మీరు ఎమ్మెల్యే ఓడిపోయినారని తెలంగాణలో పోయి కూర్చుంటే అది సాధ్యం కాదు. ఫస్ట్ శ్మశానం డబ్బులు మీరు ఇచ్చే పోవాలని నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. సార్ నేను ఉద్యమం చేసిన తర్వాత కూడా మరి 5 లక్షలు ఎస్టిమేట్ వేసుకొని మరి 5 లక్షలు శాంక్షన్ చేసుకొని తిన్నారు. ఫెన్సింగ్ వైర్ అని అది అని మొన్న ఒక 2 months బ్యాక్ ఏమయ్యా 5 లక్షలు మీరు ఆడ ఒక్క రూపాయి కూడా పని చేయలేకున్నట్లా
మా సార్ ఆ రోజు మీకు బిరుదిచ్చినారు, శవాల మీద చిల్లర్ ఎత్తుకునే ఎమ్మెల్యే గారు అని. కానీ ఈరోజు మీరు ఎమ్మెల్యే గారు లేదండి, ఎక్స్ ఎమ్మెల్యే గారే. కానీ నిజంగా ఆ డబ్బులు కూడా తీసుకుపోయినారు మీరు. మరి మీరు ఈరోజు ఎమ్మెల్యేగా దిగిపోయినారు, కానీ మీ వైసీపీ ఆఫీస్ ఎక్కడ పెట్టినారు? ఎన్జిఓస్ అది కార్మికుల విశ్రాంతి భవనం, అది 5,000 మంది సమాధి పైన మీరు కట్టినారు. అది మీరు ఖాళీ చేసి ఎన్జిఓస్ ప్రజలకి, ఆదోని ప్రజలకి అప్పగించాలి అని నేను మా పార్థసారథి గారిని కోరుతున్నాను. ఆ ఉద్యమం కంపల్సరీ మీరు వైసీపీ ఆఫీస్ మీ ఇంట్లో పెట్టుకోండి. గత 5 ఏళ్ల కింద ఆ వైసీపీ ఆఫీస్ ఎక్కడ ఉండే? మీ ఇంట్లో ఉండే. మరి దాని మీద కన్నేసి ఏదైతే కార్మికుల భవన్ని మీరు ఒక ఫ్లోర్లో అసెంబ్లీ చేసుకున్నారు, ఒక ఫ్లోర్లో పంచాయతీ చేసే భవనం చేసుకున్నారు, ఒక ఫ్లోర్లో మీ వైసీపీ ఆఫీస్ పెట్టినారు. వైసీపీ ఆఫీస్ ఏ పార్టీ ఆఫీస్ అన్న కానీ, బీజేపీ పార్టీ ఆఫీస్ కానీ, జనసేన పార్టీ ఆఫీస్ కానీ, వైసీపీ వరకు దేవాలయం. మరి అలాంటి దేవాలయంని అలాంటి శవాల మీద మీరు కట్టి ఆ శాపం కట్టుకుంటున్నారు. కాబట్టి అంతమంది శాపాలు తీసుకున్నారే కాబట్టి మీరు ఈరోజు ఓడిపోయినారు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి. ఆదోని ప్రజల ఎన్జిఓస్ ఆఫీస్ వెనక్కి ఇవ్వండి. హిందూ శ్మశాన వాటిక డబ్బులు ఏదైతే మీరు దోచుకొని తెలంగాణలో పెడుతున్నారో అవి డబ్బులు వాపసు ఇవ్వాలని నేను పార్థసారథి గారిని ఆ ఉద్యమం చేయాలని కోరుతున్నాను. February